ఈరోజు మనం మాట్లాడకపోయే టాపిక్ కైలాస పర్వతం. కైలాస పర్వతం అక్కడ ఎన్నో మిస్టరీలు, రహస్యాలు దాగి ఉన్న పర్వతం అది. అక్కడ ఆ కైలాస పర్వతాన్ని ఎవరూ అధిరోహించలేకపోతున్నారు. అది ఎందువలనో ఈ వీడియోలో తెలుసుకుందాం. కైలాస పర్వతం సాక్షాత్తు ఆ పరమశివుడు ప్రతిరూపంగా హిందువులు భావించే పరమ పవిత్రమైన పర్వతం. ఆ కైలాసనాథుడే తన భార్య పార్వతితో, అతని ప్రియమైన నంది వాహనంతో కలిసి ఉంటాడని అందరి నమ్మకం. ఈ కైలాస పర్వతం మీద విమానాలు కూడా తిరగవని, అలా ప్రయత్నించిన విమానాలు కనిపించకుండా పోయాయని అంటుంటారు. ఇలా కైలాస గురించి చాలా మిస్టరీలు ఉన్నాయి, ఎన్నో పరిశోధనలు జరిగాయి. కానీ ఎవరూ ఇప్పటికీ ఛేదించలేకపోయారు. ఈ పర్వతాన్ని ఇప్పటి వరకు ఎవరు ఎందుకు అధిరోహించలేకపోయారో తెలుసుకుందాం. శివపురాణం నుంచి విష్ణు పురాణం వరకు కైలాస పర్వతం ప్రస్తావన ఉంది. అనేక గ్రంథాలలో ఇది భూమి అక్షం నుండి స్వర్గానికి మార్గం అని చెబుతుంటారు. కైలాస పర్వతం అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో ఒకటి. బౌద్ధులు, జైనులు మరియు సిక్కులు కూడా దీన్ని చాలా పవిత్రంగా భావిస్తారు. కైలాస పర్వతం చైనా ఆధీనంలో ఉంది, టిబెట్ ప్రాంతంలో ఉంది. ఈ చైనా టిబెట్ సరిహద్దు. ఇది దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది 6,656 మీటర్లు, అంటే 21,778 అడుగుల ఎత్తైన శిఖరం. ఇది ఎవరెస్ట్ శిఖరం కంటే చిన్నదే. అయితే ఇప్పటికీ ఏ వ్యక్తి కూడా కైలాస పర్వతాన్ని అధిరోహించలేకపోయాడు. టిబెట్ ప్రసిద్ధ కథనాల ప్రకారం బౌద్ధ సన్యాసి అయిన మిలరేపా మాత్రమే కైలాస పర్వతం పైకి చేరుకున్నాడంటారు. అయితే దీనికి ఎటువంటి రుజువులు లేవు. చాలామంది అధిరోహికులు కైలాస పర్వతం పైకి ఎక్కడానికి ప్రయత్నించారు, కానీ విఫలమయ్యారు. రష్యా పర్వతారోహుడు సెర్గీ సిస్టేకో కైలాస పర్వతాన్ని అధిరోహించడానికి బయలుదేరాడు. అయితే శిఖరం సమీపానికి చేరుకున్న తర్వాత అతనికి ఆరోగ్యం క్షీణించింది. దీంతో అక్కడికక్కడే ఆపవలసి వచ్చింది. మరో పర్వతారోహుడు ఆర్సి విల్సన్ మాట్లాడుతూ, తాను శిఖరాన్ని అధిరోహించడానికి ప్రారంభించినప్పుడు అకస్మాత్తుగా భారీ మంచు కరిగిపోయిందని, దీంతో వెనుక తిరగాల్సి వచ్చిందని తెలిపాడు. శాస్త్రవేత్తల బృందం కూడా కైలాస పర్వతాన్ని అధిరోహించేందుకు ప్రయత్నించారు. చాలామంది పర్వతారోహకులు కైలాస పర్వతం మీద ఏదో ఒక అదృశ్య శక్తి ఉందని, అది తమను ఎక్కడానికి అడ్డుకుంటుందని అంటుంటారు. శాస్త్రవేత్తలు మరియు నిపుణుల తర్కం భిన్నంగా ఉంది. కైలాస పర్వతం ఎవరెస్ట్ కంటే చిన్నది, అయితే దాని కోణం చాలా పదునైనదని వారు అంటుంటారు. శిఖరం చాలా నిటారుగా ఉంటుంది కాబట్టి దానిని ఎక్కడం చాలా కష్టమని తెలిపారు. ఇక 2001లో చైనా ప్రభుత్వం కైలాస పర్వతారోహణను నిషేధించింది. కైలాస పర్వతం గురించి అనేక వాదనలు ఉన్నాయి. కైలాస పర్వతం మీద ఏదో ఉందని, ప్రకాశవంతమైన కాంతి ఉందని కొందరు తెలిపారు. అక్కడి నుండి వింత శబ్దాలు వస్తుంటాయని అంటుంటారు. మరియు గ్రహాంతర వాసులు మరియు యతులు నివసిస్తున్నారనే వాదనలు కూడా ఉన్నాయి. కానీ అది ఎప్పుడూ ధృవీకరించబడలేదు. మంచుతో నిండిన ఈ పర్వతం సూర్యకిరణాలు పడి బంగారు రంగులో మెరిసిపోతుంది. ఆ పర్వతాన్ని చూడడానికి 2 కళ్ళు చాలవు. ఈ పర్వతం గురించి ఎన్నో రహస్యాలు నేటికి అలాగే ఉన్నాయి. ఈ పర్వతం వద్ద 2 సరస్సులు ఉన్నాయి. ఒకటి మానస సరోవర్, రాక్షసస్థల్ అనే 2 అందమైన సరస్సులు ఉన్నాయి. మానస సరోవరం 14,950 అడుగుల ఎత్తులో ఉంది. ఇది ప్రపంచంలో ఎత్తైన మంచినీటి సరస్సుగా పేర్కొనబడింది. ఈ పర్వతయాత్ర నుంచి వచ్చిన వారి చేతిగోళ్ళు, జుట్టు మరి కొన్ని మీటర్లు పెరగడం ఆశ్చర్యం కలిగిస్తుంది. దీనిపై పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు ఎన్నో విషయాలను వెల్లడించారు. అంతేకాదు, ఈ పర్వతాన్ని అధిరోహించాలనుకునే వారి వయసు పెరుగుతుందని, అందుకే అలా వెళ్ళిన వారు తిరిగి రానని అంటుంటారు. ఇలా ఈ పర్వతం గురించి ఎన్నో పరిశోధనలు జరిగాయి, ఇప్పటికీ జరుగుతున్నాయి. కానీ ఆ రహస్యాలను ఎవరూ ఛేదించలేకపోతున్నారు.
ఎందుకంటే మానవాతీత శక్తుల కంటే భగవంతుడి శక్తి అని, లయకారుడైన పరమశివుడి ఆవాసం అని హిందువుల నమ్మకం. అందువలనే ఈ శిఖరాన్ని ఎవరూ అధిరోహించలేకపోతున్నారని వాదన. ఏది ఏమైనప్పటికీ ఇప్పటి వరకు ఈ శిఖరాన్ని ఎవరూ అధిరోహించలేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.